నిన్న లోక్సభలో గవర్నమెంట్ 3 బిల్స్ ని ప్రపోజ్ చేసింది. నంబర్ 1 వచ్చేసి కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ 2026. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్. ఈ బిల్ ప్రకారం సెన్సస్ తర్వాత లోక్సభలో ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, దాంతో పాటు డీలిమిటేషన్ కూడా జరగాలని ప్రపోజ్ చేశారు. డీలిమిటేషన్ అంటే జనాభా సంఖ్యని బేస్ చేసుకుని మళ్ళీ కొత్త నియోజకవర్గాన్ని క్రియేట్ చేసి ఉన్న సీట్స్ ని పెంచడం. గవర్నమెంట్ ఇప్పుడున్న లోక్సభ సీట్స్ ని 543 సీట్స్ నుంచి 850 సీట్స్ వరకు ఎక్స్పాండ్ చేయాలని ఈ బిల్లో ప్రపోజ్ చేసింది. దీని వల్ల ఆటోమేటిక్ గా స్టేట్ అసెంబ్లీ సీట్స్ కూడా పెరుగుతాయి. నంబర్ 2 వచ్చేసి డీలిమిటేషన్ బిల్ 2026. ఈ బిల్ ప్రకారం ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ సేమ్ పాపులేషన్ ఉండాలి. అంటే మనకి లాస్ట్ డీలిమిటేషన్ 2002 నుంచి 2009 లో అప్పటి పాపులేషన్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే సెన్సస్ పాపులేషన్ డేటాని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయమని ఈ బిల్ ఉద్దేశం. అండ్ నెక్స్ట్ నంబర్ 3 వచ్చేసి యూటీ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026. యూటీ అంటే యూనియన్ టెరిటరీస్ లైక్ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్లేసెస్ లో కూడా ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశం. బట్ లోక్సభలో ఈ బిల్స్ పాస్ అవ్వాలి అంటే 2/3 ఆఫ్ ఓట్స్ అంటే 352 ఓట్స్ కావాలి. బట్ 298 ఓట్స్ మాత్రమే వచ్చాయి. సో ఈ బిల్ లోక్సభలో రిజెక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ బిల్ రిజెక్ట్ అయిపోయినట్టే. అండ్ రిమైనింగ్ 2 బిల్స్ ఫస్ట్ బిల్ మీద డిపెండ్ అయి ఉండడంతో వీటితో ప్రస్తుతానికి ఎలాంటి యూస్ లేదు. ఈ బిల్ రిజెక్ట్ చేయడానికి అపోజిషన్స్ చెప్పిన రీజన్స్ ఏంటంటే, పాపులేషన్ బేస్ గా డీలిమిటేషన్ చేస్తే నార్త్ లో ఎక్కువ జనాభా ఉండడం వల్ల నార్త్ లో ఎక్కువ లోక్సభ సీట్స్ వస్తాయని, అప్పుడు ఆటోమేటిక్ గా సౌత్ కి తక్కువ సీట్స్ వస్తాయని, అప్పుడు సదరన్ స్టేట్స్ కి లోక్సభలో షేర్ అండ్ పవర్ ఉండదని అన్నారు. అలాగే ఉమెన్స్ 33% రిజర్వేషన్ ని డీలిమిటేషన్ అండ్ సెన్సస్ తో సంబంధం లేకుండా ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు. కానీ దీనికి గవర్నమెంట్ ప్లానింగ్ పద్ధతి ఉండాలని అంటుంది. అండ్ అలాగే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సౌత్ స్టేట్స్ ఇష్యూ గురించి మాట్లాడుతూ, సౌత్ స్టేట్స్ లో ఎలాంటి సీట్స్ తగ్గవు, ఇంక్రీజ్ అవుతాయి, అలాగే పర్సెంటేజ్ షేర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటుందని క్లారిఫై చేశారు. మీరేమంటారు? ఈ బిల్ రిజెక్ట్ అవడం కరెక్టేనంటారా? కామెంట్ చేసి చెప్పండి.